ప్రభాకర్ రావుకు ముందస్తు బెయిల్ ఇవ్వద్దు, ఎస్ఐబిలో ఎస్ఓటి నెలకొల్పింది ఆయనే, ఫోన్ ట్యాపింగే ప్రధాన లక్ష్యంగా వర్క్, హైకోర్టులో పోలీసుల కౌంటర్ దాఖలు అంటూ స్థలం. ఎస్ఓటి బాధితులు నేను చూడండి. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు కీలకమని ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయొద్దని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు విన్నవించారు. పోలీసుల దర్యాప్తు సహకరించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఫోన్ ట్యాపింగ్ కేసుపై సోమవారం హైకోర్టు విచారణ జరపగా పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది తన వాదనలు వినిపించారు. ప్రభాకర్ రావు 9 నెలలుగా భారత్కు రాలేదని చెప్పారు. ఇంటర్పోల్ రెడ్ కార్డ్ నోటీసులు జారీ చేయడంతోనే ప్రభాకర్ రావు హైకోర్టును ఆశ్రయించారని వివరించారు. ఐపీఎస్ అధికారిగా ఉద్యోగ విరమణ పొంది చట్టపరంగా దర్యాప్తు సహకరించడం లేదని తెలిపారు. హైదరాబాద్కు వస్తున్నట్లు గతంలో ట్రయల్ కోర్టులో ప్రభాకర్ రావు పిటిషన్ దాఖలు చేశారని గుర్తు చేశారు. ఎస్ఐబిలో ఎస్ఓటి నెలకొల్పింది ప్రభాకర్ రావు అని, ఫోన్ ట్యాపింగ్ ప్రధాన లక్ష్యంగా ఎస్ఓటి పనిచేసిందని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా ప్రతిపక్షాలు, కొందరు అధికారులు, వ్యాపారులు, రియల్టర్లను బెదిరించి డబ్బు వసూలు చేశారని తెలిపారు. సో ప్రభాకర్ రావు అనేటువంటి ఒక దుర్మార్గుడు ఈ ఎస్ఓటి అనేటువంటి ఒక వింగ్ టాస్క్ ఫోర్స్ కన్నా చాలా ఫెరోషియస్గా పనిచేస్తుంది. ఇది ఏం చేస్తుంది తెలుసా? ఈ అందరిని కూడా బెదిరించడం వీళ్ళ పని. అందరి ఫోన్లను ట్యాప్ చేయడము, అందరి భూములను ఆక్రమించడం. మాలాంటి వాళ్ళు ఉన్నాం కదా, నేను కానీ, తీన్మార్ మల్లన్న కానీ, రగ్ కానీ, చాలామంది వ్యక్తుల ఫోన్లను ట్యాప్ చేసేసి వాళ్ళు ఏం చేస్తున్నారో, ఎవరికి కలుస్తున్నారని బెదిరించడం, అక్రమ కేసులు పెట్టి తీసుకుపోయి చిత్రవదలు చేయడము, అన్ని రకాల మానసిక వేధింపులు, అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి ఈ ఆఫీసులో ఉన్నటువంటి సిస్టమ్స్ అన్నిటి కూడా సీజ్ చేయడము, ఇవన్నీ కూడా జరిగినాయి. దీనివల్ల ఎంత దారుణంగా ఉన్నది తెలుసా? ఈ ఎస్ఓటి అనేది ఇక నేను చెప్పొద్దు కానీ గతంలో కేసీఆర్ హయాంలో ఉన్నటువంటి ఎస్ఓటి అయితే చాలా చాలా అతి దారుణంగా వ్యవహరించింది. ఫోన్ ట్యాపింగ్లో ప్రధానంగా పనిచేసింది. ప్రభాకర్ రావు ఒకడు, ప్రణీత్ రావు ఒకడు, ఆ గోనె సందీప్ రావు అనేటువంటి వ్యక్తి. అసలు ఆయనకు అర్హత లేకుండా ఆయన ఐపీఎస్ చేసిర్రు, కన్ఫర్ట్ ఐపీఎస్గా చేసిర్రు. అర్హత లేదు ఆయనకి. ఆయనపై విచారణ చేయాలి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే. ఎంత దారుణంగా అంటే ఈ ప్రభుత్వంలో కూడా పోస్టింగ్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడట గోనె సందీప్ రావు. చాలా 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 దారుణమైనటువంటి దారుణాలు చేసింది ఎస్ఓటి. బలమైనటువంటి విమర్శలు మేము చేస్తూ ఉన్నాం. గత కేసీఆర్ ప్రభుత్వంలో కేవలం కేసీఆర్ తన ప్రయోజనాల కోసం మాత్రమే ఎస్ఓటిని వాడుకున్నాడు. అందరూ కూడా గమనించాలి. ప్రభాకర్ రావుకు దయచేసి న్యాయస్థానం నేను కోరుతా ఉన్నాను, ప్రభాకర్ రావుకు బెయిల్ ఇవ్వద్దు. ప్రభాకర్ రావును విచారణకు ఆదేశించేలా మీరు ఆర్డర్ జారీ చేయండి. ఆయనను పోలీస్ కస్టడీలో ఉంచి విచారణ చేపిస్తే చాలా విషయాలు బయటపడతాయి. కేసీఆర్ బయటపడతాడు, కేటీఆర్ బయటపడతాడు, ఇంకా చాలామంది వ్యక్తులు బయటపడతారు. సంతోష్ లాంటి వాళ్ళు చాలామంది వ్యక్తులు బయటపడతారు. బహిరంగంగా ఉరిదీయాలి ఈ దొంగ కొడుకులందరినీ కూడా. ఫోన్ ట్యాపింగ్ చేసి ప్రజాస్వామ్యానికి కించపరుస్తారా? ప్రజాస్వామ్యానికి రాజ్యాంగాన్ని విఘాతం కల్పిస్తారా? తప్పేమీ లేదు. కఠినమైన శిక్షలు వేసి వీళ్ళను కఠినంగా శిక్షించాలి. అప్పుడే ప్రజాస్వామ్యం, రాజ్యాంగం కాపాడబడుతుంది. వాటి మీద గౌరవం పెరుగుతుంది. లేదంటే రాజ్యాంగం మీద గౌరవం పోతుంది. ఎట్లా చేస్తారు? సివిల్ సొసైటీ పైన, సివిల్ సొసైటీకి సంబంధించినటువంటి ఫోన్లను ఎట్లా ట్యాపింగ్ చేస్తారు రాజ్యాంగ విరుద్ధంగా? న్యాయస్థానం కానీ అందరూ కూడా స్పందించాలి. ఇది చాలా సీరియస్ అంశంగా తీసుకోవాలి. అవసరమైతే హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ సుమోటోగా తీసుకోవాలి. ఈ కేసుని సుమోటోగా తీసుకొని ఒక అడ్వకేట్ను, ఒక జడ్జిను నియమించి, రిటైర్డ్ జడ్జి నియమించి దీనిపైన పూర్తి వివరాలు విచారణ చేయించే ప్రయత్నం చేయాలి. విచారణ కమిటీ వేయాలి. వేసి కఠినమైనటువంటి శిక్షలు విధించాలి ఈ దొంగలకందరూ కూడా.